నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సాధారణంగా ప్రజాస్వామ్యంలో సీఎం క్యాబినెట్ అంటే ఒక టీం అనుకుంటారు జనాలు. కానీ తెలంగాణ సచివాలయంలోకి వెళ్తే పరిస్థితి వేరేలా ఉందట. మంత్రులకు పదవులు ఉన్నాయి, చేతుల్లో నేమ్ బోర్డులు ఉన్నాయి, కానీ చేతిలో పర్స్ మాత్రం గాలిలో దీపాలు అయిపోయాయి. ఒకప్పుడు ప్రజాపాలన పారదర్శకత అని గట్టిగా మైకుల్లో కూతలు కూశారు. తీరా చూస్తే ఇప్పుడు సచివాలయంలో సెక్రటరీలు మంత్రుల మాట వినడం లేదట. మంత్రి చెప్తే చూద్దాంలే సార్ అంటున్నారట. అదే సీఎంఓ నుంచి ఫోన్ వస్తే క్షణాల్లో ఫైల్స్ టకటక పరిగెడుతున్నాయట. మంత్రి పదవి పేరుకేనా? ఆధిపత్యం అంతా సీఎంఓదేనా? రేవంత్ రాజ్యంలో మంత్రుల పరిస్థితి డమ్మీ కంటే దారుణంగా మారిందా? లెట్స్ స్టార్ట్ దిస్ స్పెషల్ స్టోరీ. సీనియర్ నేత, మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఎలాంటి సీన్ ఎదురవుతుందో తెలుసా? ఆయన శాఖకు సంబంధించిన ఫైళ్లు ఆయనకే తెలియకుండా తాటేస్తున్నాయట. పాపం తీవ్ర మనస్తాపానికి గురైన ఉత్తమ్ అసంతృప్తితో నాకొద్దు ఈ మంత్రి పదవి, మీరే ఉంచుకోండి అని రాజీనామాకు కూడా రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది. ఒక సీనియర్ కి ఈ గతి పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించుకోండి. ఇక మేడం కొండా సురేఖ శాఖ కథ మరింత విచిత్రం. ఆవిడ నిర్వహించే శాఖపై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం శ్రీహరి వచ్చి దర్జాగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. అసలు మంత్రి ఎవరు, సమీక్షలు చేసేది ఎవరు అని ఆ శాఖ ఆఫీసర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పోనీ ఇంకో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏమైనా బాగుందా అంటే ఆయన శాఖ నుంచి జీవోలు ఊడిపడుతున్నాయి. కానీ తీరా చూస్తే మంత్రికి ఆ విషయమే తెలీదు. మంత్రులు జీవోలపై సంతకాలు పెట్టే రబ్బర్ స్టాంపులుగా మారారా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. అంతటితో ఆగలేదు మన రేవంత్ మార్క్ ఐడియాలు. ఇప్పటికే జనాలు హైడ్రా పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, ఆదాయ లీకేజ్లను అరికట్టడానికి మరో కొత్త ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ తెస్తున్నారట. వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు ఇలా ఒక్కో శాఖలో అవినీతి జరగకుండా అన్ని శాఖలకు ఒకే ఒక్క బాస్, అతి నేరుగా సీఎంఓ అన్నట్లుగా ఈ కొత్త వ్యవస్థ రాబోతోందట. అంటే దాని అర్థం ఏమిటి? ఇకపై ఏ శాఖ మంత్రి కూడా రూపాయి కూడా అటు ఇటు కదల్చలేరు. అన్ని తాళాలు సీఎంఓ చేతిలోనే ఉంటాయి. మంత్రులు కేవలం సచివాలయానికి వచ్చి టీ తాగేసి వెళ్ళిపోవడానికే పరిమితం అన్నమాట. మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఇలాంటి ప్రత్యేక సంస్థలతో పాలన సాగించే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ప్రతిపక్షాలు సెటర్లు వేస్తున్నాయి. మొత్తం కథ వెనుక అసలు స్క్రీన్ ప్లే ఏంటంటే, కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రేవంత్ రెడ్డికి ఎస్ సర్ అనే మంత్రులకు మాత్రం ఫుల్ ప్రోత్సాహం, వ్యాపారాలు, నిర్ణయాల్లో విపరీతమైన స్వేచ్ఛ ఉందట. అదే సమయంలో ప్రశ్నలు అడిగే గొంతుకలు హస్తం పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ గార్డ్స్ ను మాత్రం తెలివిగా సైడ్ లైన్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మంత్రికి తెలియకుండా ఉత్తర్వులు రావడం, ఒకరి శాఖలో మరొకరు వచ్చి వేలు పెట్టడం, అధికారులకు నేరుగా సీఎంఓ నుంచే ఆర్డర్లు వెళ్లడం వల్ల ఇటు సచివాలయంలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలోనూ పెద్ద ఎత్తున అసంతృప్తి మంటలు రేగుతున్నాయి. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని గట్టిగా దెబ్బతీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో మంత్రుల స్వతంత్ర హోదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. హైడ్రా తరహాలోనే మరో నిఘా సంస్థను తెచ్చి మొత్తం శాఖల మీద, చివరికి మంత్రుల మీద కూడా నిఘా పెట్టి పూర్తి పవర్ ని తన గుప్పెట్లోనే ఉంచుకుంటారో లేక సీనియర్ మంత్రుల తిరుగుబాట్లకు సమాధానం చెప్పుకుంటారో చూడాలి. మంత్రుల సైడ్ లైన్ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.